భారతదేశ సాంప్రదాయాలలో ప్రతి ఒక్కటి అద్భుతమే, ప్రతి ఒక్కటి జీవన విధానానికి సంబంధించినదే. అందుకే చాలా చోట్ల ఆలయాలలో రావి చెట్టు, వేప చెట్టు ఉంటాయి. ఎక్కువ చోట్ల రావి, వేప చెట్లు కలిపి ఉంటాయి. రావి చెట్టును విష్ణు స్వరూపంగాను, వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగాను భావించి పెళ్లిళ్ళు చేయిస్తుంటారు. అలా పెళ్లి చేసిన జమిలి వృక్షానికి భక్తితో ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు తొలగి సంసారం సజావుగా సాగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాదు, ఆ రెండు వృక్షాల మీద నుంచి వచ్చే గాలికి శారీరక, మానసిక రుగ్మతలు పాలద్రోలే శక్తి ఉందని ఆధునిక పరిశోధనలు సైతం నిరూపిస్తున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదోషం పోవాలంటే ప్రతిరోజు రావి చెట్టు నీడన నిలబట్టం, రావి చెట్టుకి నమస్కారం చేయటం, రావి చెట్టుకు ప్రదక్షిణ చేయటం మంచిదని, ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే శనిదోషం తొలుగుతుందట. రావి చెట్టు నీడన కొంచెం సేపు కూర్చుంటే రక్తపోటు సక్రమ రీతిలో ఉంటుందని, రావి చెట్టు గాలి మంచి ఆలోచనలు కలిగిస్తుందని చెప్తారు ఆరోగ్య నిపుణులు. అదేవిధంగా వేప చెట్టుకు కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వేప చెట్టు గాలికి ఎన్నో రోగాలను కలిగించే క్రిములు చచ్చిపోతాయి. అమ్మవార్లకు వేపాకు బాగా ఇష్టం. అందుకే జాతరల సమయంలో వేపాకు ఎక్కువగా వాడతారు. వేపాకు యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది.